నేనేమంటానంటే, మీకెప్పుడైనా నైట్ టైమ్ నిద్ర పట్టలేదనుకోండి, అపోలోలోనో లేపోతే ఎక్కడోనో మెడిసిన్స్ ఆర్డర్ పెట్టి తెప్పించుకునే కంటే, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ మీ దగ్గరుందా? ఉంటే చక్కగా ఓపెన్ చేయండి. 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 కొట్టేయండి. ఒక్క సీజన్ సీజన్ ఎందుకే, జస్ట్ ఒక ఎపిసోడ్ పావుగంట చూడండి. చల్లగా నిద్ర పడతది. అసలు ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదండి బాబోయ్! అసలు చాలా సేపు అంటే చెప్తున్నాను కదా! చాలామంది అడుగుతున్నారు రివ్యూ చేయమని. కానీ నాకు లిటరల్లీ 2 డేస్ పట్టింది సీరీస్ కంప్లీట్ చేయడానికి. జస్ట్ ఇమాజిన్. అంటే ఓపెన్ చేసిన ప్రతిసారి నిద్రొచ్చేస్తుంది. ఓ పక్క అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకురా బాబు! ఏం చూస్తున్నాను అనే ఒక చాలా అన్‌కన్విన్సింగ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు నాకు సరే మిగతా క్యారెక్టర్స్ అన్నీ పక్కన పెట్టండి. హీరో క్యారెక్టర్ సరిగ్గా అర్థం కాలేదు. అంటే హీరో మోటివ్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? అసలు ఏం చేసాడు అంటే చాలా సింపుల్ పాయింట్ అండి. ఇప్పుడు మనోడేంటంటే గేమ్ స్టాప్ చేద్దాం అనుకుంటాడు. అదే పాయింట్ నేనేం రివీల్ చేయట్లే. ట్రైలర్‌లో వాళ్ళు అదే చెప్పారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే రివీల్ చేయడానికి అంటే సారీ ఐ మీన్ ఆ గేమ్ స్టాప్ చేయడానికి మనోడు ఏం చేసాడు? ఆ ఏం చేసాడనేది చాలా వరస్ట్‌గా ఉంటది. అంటే మీకు 'స్క్విడ్ గేమ్' కండక్ట్ చేసేది ఫస్ట్ సీజన్‌లోనే చూపిస్తాడు కదా! పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటారు. సో, ఇంత పెద్ద అమౌంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు 'స్క్విడ్ గేమ్' స్పాన్సర్ చేయడానికి ఎంత ఇచ్చుంటారు? సో, వాళ్ళు ఎంత బిగ్ షాట్స్ అయ్యుంటారు. వాళ్ళకి వరల్డ్‌లో ఎంత రికగ్నిషన్ ఉంటది. మనోడెళ్లి తొక్కలో ట్రాఫిక్ పోలీసులు, సీఏ, ఎస్ఐలెళ్తే ఏం చేత్తారండి ఆళ్ళు? కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు అస్సలు ఇది వర్కౌట్ అవ్వదండి. ఐ థింక్ ఏమన్నా గవర్నమెంట్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నోళ్ళని పట్టుకొని ఏవైనా మూవ్ చేస్తే తప్ప ఐ థింక్ ఇదేం జరగదు. పోనీ ఇదేమన్నా జరిగిందా సీరీస్‌లో అంటే జరగదు. అస్సలు జరగదు. ఓకే అండి. కొంచెం ప్రాక్టికల్ ఇదంతా పక్కన పెట్టండి. అట్‌లీస్ట్ గేమ్స్ వరకైనా నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. అసలు చెప్తున్నాను కదా! సీజన్ 1లో నాకు ఆ గేమ్స్ అనేవి కొంచెం సింపుల్‌గా ఉన్నా కూడా మనకి ఎపిసోడ్ మొత్తం గేమ్ చూపిస్తాడు కదా! సో, ఆ ఫీల్ ఉంటది. కానీ ఇందులో అలా ఒక్క గేమ్ కూడా ఎక్సైట్ చేయలేదు నన్ను. అంటే ఫస్ట్ గేమ్ యాస్ టీజ్ పెట్టేస్తారు గానీ కొన్ని మారుస్తారు. ఆ మార్చినయి కూడా మళ్ళీ ఒక నార్మల్ పిల్ల పకోడి గేమ్‌లో పెడతారు. అయి కూడా పోనీ సరిగ్గా చూపించారా అందరి పర్స్పెక్టివ్ అంటే లేదు. జస్ట్ ఒక్కసారి చూపిస్తారు. మిగతావన్నీ రివైండ్ చేసేస్తారు స్పీడ్‌గా. ఎందుకింక పెట్టడం మీరు? సీజన్ ఎండింగ్ గూడా చాలా అబ్రప్ట్‌గా ఆపేస్తారండి. మళ్ళీ ఏదో సీజన్ 3 ఉంటది. ఇంకా ఏదో కంటిన్యూషన్. అసలు చెప్తున్నాను గదా! ఇదంతా సుత్త వేస్ట్ అండి. 7 ఎపిసోడ్స్ ఉంటాయి. లైక్ లిటరల్లీ 7 అవర్స్ ఆఫ్ మై టైమ్ వెంట్ ఇంటూ వేస్ట్ అసల. చెప్తున్నాను గదా! ఈ 7 ఎపిసోడ్స్‌ని వాళ్ళు కనీసం 3 ఎపిసోడ్స్ ఈజీ కండెన్స్ చేయొచ్చు. అసలు ఏమీ లేదు. కంప్లీట్ లాగ్ ఉంది. మెయిన్‌గా అసలు మనకు సీజన్ 1లో చూసుకుంటే క్యారెక్టర్స్‌కి ఒక అన్‌ప్రెడిక్టబిలిటీ ఉంటదండి. అంటే ఈ క్యారెక్టర్ పోద్దా లేదా? ఉంటదా లేదా? అనే ఒక క్యూరియాసిటీ ఉంటది. అలాగే తీసుకెళ్తారు ఆళ్ళు గూడా. సో, అది ఉండడం వల్ల అట్‌లీస్ట్ నేను ఆ సీజన్ 1 చూడగలిగాను. ఇందులో ఏంటంటే మీకు కొంచెం గట్టిగా ఆలోచిస్తే అర్థమైపోద్దండి. ఎవరుంటారు, ఎవరుండరు. ఎందుకంటే డ్రామా జనరేట్ చేయగలిగే క్యారెక్టర్స్ వీళ్ళే అని మీకు ఒక ఐడియా వచ్చిందనుకోండి. వీళ్ళుంటారు. మిగతావాళ్ళేంటంటే అసలు లిటరల్లీ పక్కన కూర్చొని బడ్జెట్ తినడం తప్ప ఆళ్ళు ఏమీ చేయరు. సీజన్ 1లో మొత్తం అందరికి ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చారు. కానీ ఇందులో అలా లిటరల్లీ ఒక 5, 6 క్యారెక్టర్‌లు ఉంటాయి అంతే. ఇంకేమీ లేవు. లైక్ దానివల్ల ఏంటంటే మనకి అన్‌ప్రెడిక్టబుల్‌నెస్ అనేది రాదు. సో, మీకు ఇంకెక్కడొస్తది ఎక్సైట్‌మెంటు? ఇది మాత్రమే కాదండి. ఇప్పుడు హీరో మొత్తం ఫస్ట్ సీజన్ గో త్రూ అయ్యాడు కదా! లైక్ మొత్తం అసలు ఎవడెవడు బిట్రే చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ సీజన్ చూసే ఉంటారు కదా మీరు. ఫస్ట్ సీజన్‌లో మొసలోడు ఉంటాడు. మొసలోడే పెద్ద తోపు కాబట్టి ఆడు పక్కనుండి ఆడుతూనే కదండీ ఎరుపప్పయ్యాడు హీరో. సో, ఆడికి అర్థం అవ్వాలి కదా! కొంచెం పక్కనున్నోళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు. జాగ్రత్తగా ఉండాలని. అసలు ఎగైన్ సేమ్ మిస్టేక్ అండి. ఇదే సీజన్‌లో కూడా హీరో ఏదో పెద్ద గన్‌లేసుకొని ప్లాన్‌లేసుకొని వెళ్ళడం కాదయ్యా! కాస్త సరస్వతి లేయం తినవయ్యా బాబు నువ్వు. ఎందుకెళ్తాడో తెలీదండి. ఎళ్తాడు. మళ్ళీ పక్కనున్నోళ్ళని నమ్ముతాడు. ఆళ్ళకే మళ్ళీ యామోలేత్తాడు. ఎదవవుతాడు. ఎందుకింకా ఇప్పుడు చూసేవాళ్ళకైనా ఉంటదండి. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటివి రాత్తారు. ఓకే. ఓకే. కూల్. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్‌గా రైటింగ్ అనేది చాలా ఫ్లాట్ ఉంటదండి. ఏ క్యారెక్టర్‌కి కూడా అంత హెవీ అంటే కొంచెం తెలివిగా రాయలేదు. అలా లూజ్‌గా రాయలేదు. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు ప్లే చేస్తా ఉంటాడు. ఎక్కడ కూడా ఒక ఎమోషనల్ డెప్త్ లేదు. ఏదో లైక్ అక్కడక్కడ అనిపిస్తది. నాకు అట్‌లీస్ట్ ఆ సెవెంత్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్‌లో కొంచెం యాక్షన్ సీన్ ఉంటది. ఆ మధ్యలో అది ఏదో కొంచెం బెటర్ అనిపించింది. అంటే అదేం సీన్ తోపని కాదు. అట్‌లీస్ట్ నాకు యాక్షన్ సీన్‌లు చూస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటది. సో, కనీసం ఏదో పెట్టారులేరా బాబు! అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అగైన్ చెప్తున్నాను కదా! అబ్రప్ట్ ఎండింగ్, వరస్ట్ ఎండింగ్ ఏదో వదిలేసాడు అదంతే. సో, అదండి 'స్క్విడ్ గేమ్ 2' రివ్యూ. మాకైతే నచ్చలేదు సీరీస్ అసల. కొంచెం కూడా ఎమోషనల్‌గా గాని, ఇంటలెక్చువల్‌గా అండ్ ఏ లెవెల్‌లో కూడా నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయాను. ఒకవేళ మీకేమైనా కనెక్ట్ అయ్యి ఉంటే ఆ పాయింట్స్ కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.